హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మల్టీమీటర్ గురించి తెలుసుకుందాం. ఇది క్లాంప్ మీటర్. దీని మోడల్ వచ్చేసి మెటర్ రవి DT3690. దీంతో మనం ఏసీ అండ్ డీసీ కరెంట్ అండ్ వోల్టేజ్ కూడా చెక్ చేయొచ్చు, టెంపరేచర్ అండ్ ఫ్రీక్వెన్సీ, డయోడ్స్ చెక్ చేయొచ్చు, కెపాసిటర్ చెక్ చేయొచ్చు, రెసిస్టెన్స్ చెక్ చేయొచ్చు, కంటిన్యూటీ కూడా చెక్ చేయొచ్చు. దీంట్లో మనకి ఈ క్లాంప్ మీటర్తోనే పవర్ మనం చెక్ చేయాలి. ఇవి వచ్చేసి లీడ్స్. ఈ లీడ్స్ రెండింటితో మనం వోల్టేజ్ చెక్ చేయడానికి యూస్ చేయొచ్చు, కంటిన్యూటీ, డయోడ్స్ ఏదైనా చెక్ చేయడానికి దీంతో యూస్ చేయొచ్చు. మళ్ళీ దీంట్లో టైప్స్ చూద్దాం. ఫస్ట్ ఇది ఆఫ్ బటన్, ఇది ఆన్ ఆఫ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వోల్టేజ్ చెక్ చేయడానికి ఈ సింబల్ వచ్చేసి పై సింబల్ ఏదైతే ఉందో అది అది డీసీకి, ఇది ఏసీ సింబల్ ఇది. సో మనం వోల్టేజ్లో డీసీ అండ్ ఏసీ రెండు చెక్ చేయొచ్చు. దీంట్లో ఆటోలో ఉందంటే కనుక మనం డైరెక్టర్ మెజర్ చేయొచ్చు. ఏసీ అండ్ డీసీ రెండింటిలో ఏదైనా కూడా మెజర్ చేయొచ్చు. లేదు అంటే కనుక మనం ఆ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఏసీ, ఇది డీసీ. మిల్లీ వోల్ట్స్ కాడి నుంచి రేంజ్ చెక్ చేసుకోవచ్చు. మనం మిల్లీ వోల్ట్స్ కాడి నుంచి మెగా వోల్ట్స్ వరకు మొత్తం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ, ఇది ఎస్జెడ్ అన్నది ఫ్రీక్వెన్సీ చెక్ చేయడానికి. తర్వాత వచ్చేసి మనం ఇది రెసిస్టెన్స్ సింబల్. ఇది మెగా ఓమ్స్లో ఉంది. మనం రేంజ్ చేంజ్ చేసుకోవచ్చు, ఏది వెళ్తుంది. ఓమ్స్, కిలో ఓమ్స్, మెగా ఓమ్స్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే మనం సెలెక్ట్ చేసుకుంటే డయోడ్ చెక్ చేయొచ్చు, కంటిన్యూటీ, ఓమ్స్ కోసం. నెక్స్ట్ ఇది మన కెపాసిటర్ చెకింగ్ కోసం. నెక్స్ట్ టెంపరేచర్ కూడా చెక్ చేయొచ్చు మనం దీంతో. టెంపరేచర్ ఎంత ఉంది ఏంటనే కూడా చెక్ చేయొచ్చు. ఈ మల్టీమీటర్లో ఉన్న స్పెషాలిటీ ఇది. నెక్స్ట్ వచ్చేసి డీసీ కూడా చెక్ చేయొచ్చు. డీసీ అండ్ ఏసీ రెండు కూడా యాంప్స్ చెక్ చేయడానికి. ఇది యాంప్స్ మనం దీంతో క్యాల్కులేట్ చేయాలి. ఎగ్జాంపుల్ వైర్ ఉందంటే వైర్ని దీంట్లో తీసుకుని ల్యాంప్ ద్వారా మనం చెక్ చేయొచ్చు, కరెంట్ చెక్ చేసి చూడొచ్చు. దీంతో మనకి ఇండికేషన్ వస్తుంది ఇక్కడ. దీన్ని మనం ఏసీ అండ్ డీసీకి సెలెక్షన్ ఆప్షన్తోనే ఏసీ అండ్ డీసీని మనం చెక్ చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే పిన్ చేయండి, కమెంట్ చేయండి, నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అని.